హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఒక ట్రైన్ జర్నీ బ్లాక్ చేస్తున్నాను. ఇది తెల్లవారుజామున 4:10 కాకినాడ మొత్తాన్ని మేలుకొలుపుతుంది ట్రైను. అదే మన కాకినాడ విజయవాడ మెమో ఎక్స్ప్రెస్. సో ఇది మెమో ఎక్స్ప్రెస్ అనే కంటే సామాన్యుల వందే భారత్ అంటే చాలా బెటర్. ఎందుకంటే ఉదయం కాల సమయం ముందు చాలామంది ప్రయాణికులు దీంట్లో ప్రయాణిస్తారు. కాకినాడ, సామలకోట, రాజమండ్రి మధ్యలో ఉన్న అనపర్తి, ద్వారపుడి దిక్కుల్లో వస్తున్న ట్రైను అనౌన్స్మెంట్ అవుతుంది. కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ వెళ్ళవలసిన ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ నంబరు ప్లాట్ఫామ్ లకు వచ్చును. कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 1, 7, 2, 5, 8 काकीनाडा पोर्ट से विजयवाड़ा को जाने वाली पैसेंजर कुछ ही समय में प्लेटफॉर्म పాసింజర్ అని చెప్తున్నాడు కానీ ఇది పాసింజర్ కాదు, పాసింజర్కి మించిన ట్రైను ఎక్స్ప్రెస్. చూడండి, చాలామంది ఉదయకాల సమయం ఉంది ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తారు. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు. సో ఇంకా ట్రైన్లో కూడా చాలామంది వస్తారు. ఎప్పటి నుంచో ఈ వీడియో చేయమని తమ్ముడు నేను పెట్టిన ప్రతి వీడియోకి కింద కామెంట్ పెట్టాడు, అనియా కాకినాడ విజయవాడ మేము బ్లాగ్ చేయని అని. సో తమ్ముడు కోసం ప్లస్ ఈరోజు మరొక పని మీద నేను వెళ్తూ ఈ వీడియో చేస్తున్నాను. రెండు కూడా కవర్ అవుతున్నాయి. సాయంత్రం అయినా మార్నింగ్ అయినా చాలామందికి ఉపయోగం అండి ట్రైన్. ఇది 1, 2, 3 కాదు, మా సెక్షన్లో కాకినాడ మొదలుకొని విజయవాడ వరకు చాలామంది యూజ్ చేసుకుంటారు. ఇకపోతే ఏలూరులో అంటారా, చాలామంది ఉద్యోగస్తులు ఎక్కుతారు ఈ ట్రైన్ కరెక్ట్గా. ఎందుకంటే 9 గంటలకు అక్కడ తీసుకెళ్ళిపోద్ది కదా. సో ఇంకందుకని చాలామంది ఉద్యోగస్తులు, ప్రయాణికులు, జాబ్ చేసే చాలా రకరకాల పనులు చేసే వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్లో ఎక్కుతారు. సో వస్తుంది ట్రైను, అనౌన్స్మెంట్ అయింది కదా. సో చూద్దాం. సో కాకినాడలో ఉదయం 4:10 కోతేసి అందరిని లెగ్గొట్టి తీసుకొస్తుంది. తర్వాత కాకినాడ టౌను, తర్వాత సామలకోట, మేడపాడు, బిక్కోలు, అనపర్తి, ద్వారపూడి, తర్వాత రాజమండ్రి. గోదావరి స్టేషన్ ఈ మధ్యకాలంలో వర్కులు చేయడం వల్ల ఆఫ్ చేస్తలేదండి. నెక్స్ట్ ఇంకా కొవ్వూరు, పసివేదల, నిడదవోలు, నెక్స్ట్ తాడేపల్లిగూడెం, తర్వాత కొన్ని ఊర్లు అని అంటే చూడాలి, చూసి చెప్తాను. సో మొత్తం మీద తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా మొత్తానికి విజయవాడ చేరుకుంటుంది ఈ ట్రైన్. సో మనందరికీ తెలిసిందే, అదిగో వస్తుందండి. ఆ కోతే మొత్తం ఒక వైబ్రేషన్ ఇస్తుంది ఈ ట్రైన్. పొద్దున ఉంది. వచ్చేద్దాం. పొద్దున్నే వర్షం కూడానండి. సో వర్షం అయినప్పటికీ కూడా జర్నీ చేస్తున్నాం. సో తమ్ముడు పొద్దున్నే వర్షం, సో వర్షం వచ్చినా కూడా నీకోసం జర్నీ చేస్తున్నాను. స్టార్ట్ అయింది ట్రైను. సో ద్వారపూడి అవుటర్లోకి వచ్చింది. వచ్చి ఇంచుమించు 10 నిమిషాలు అవుతుంది, అయినా ఇంకా సిగ్నల్ రాలేదు. సో ద్వారపూడి అవుటర్ మొత్తానికి సిగ్నల్ వచ్చింది 10 నిమిషాల తర్వాత. ద్వారపూడిలో కలుద్దాం. సో ద్వారపూడిలో ఒక ఫేమస్ అయిన గుడి ఒకటి ఉంది. సో చాలామందికి తెలుసా తెలీదా, ఇది మొత్తం మన ఆంధ్రాకి ఫేమస్. మన ఆంధ్రాకి ఫేమస్ ఏంటంటే మొట్టమొదటి గుడి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి. రెండవది సో అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా ఉపయోగపడే మంచి గుడి. సో అదే చూడండి, నేను మార్నింగ్ టైం చూపిస్తాను మీకు, మరొక వీడియోలో చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ మాత్రం చూపిస్తున్నాను ఇది.
సో లైటింగ్ లేనందున పెద్దగా కనిపించదు. కనిపిస్తున్నది గుడి. ద్వారపూడి. నెక్స్ట్ మన స్టాపు రాజమండ్రి. చూడండి పొద్దున అలా తెల్లారుతుంది. సో ఒకప్పుడు క్యాసవరమైన స్టేషన్ ఇప్పుడు దాటుతున్నది. ఇప్పుడు లేదంటే క్యాసవరం. సో ఈ ట్రైన్లో ఎవరిని అడిగినా కానీ ఎక్కడికి వెళ్తున్నారంటే విజయవాడ ఏలూరు. అంటే చూడండి ఉదయకాల సమయం అంది ఎంతమంది జర్నీ చేస్తున్నారు ఈ ట్రైన్లో విజయవాడకి. సో ఎంత అవైలబుల్ అంటే ఎంత ఈ ట్రైన్ ఉపయోగకరము జనాలందరికీ. పొద్దున్నే వ్యూ చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ అలా వర్షం పడుతుంది, లైట్గా పూల వర్షం కింద. వెల్కమ్ టు రాజమండ్రి. సో 3 ఏదో ట్రైన్ ఉంది, అమృత్ భారత్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఎస్ఎంవిటి బెంగళూరు. మన ట్రైన్ 2కి వచ్చింది. అది ఎస్ఎంవిటి బెంగళూరు మాల్దా టౌన్. క్రౌడ్ గట్టిగా ఉంది. ఈరోజు మన ట్రైన్ అయితే గోదావరి స్టేషన్కి వెళ్దాం. మన ట్రైన్ని ఒకప్పుడు ఒక 6 నెలల క్రితం అయితే వందే భారత్ పెట్టేవాడు మార్నింగ్ టైము. ఇప్పుడు అసలు వందే భారత్ కూడా తగలకుండా తగ్గేదే లేదన్నట్టు కొడతాడు ట్రైను. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9:10. ఒక లేట్ అయితే 9:30 అంతే. ఆ ట్రైన్కి విజయవాడ స్టేషన్లో పెట్టేస్తాడు. సో అందుకని ఈ ట్రైన్కి ఎక్కువ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎక్కువ ఈ ట్రైన్ని. సో మంచి స్పీడ్ కొడతాడు. ఇది మనలాటలందరికీ వందే భారత్ లాంటిదండి ఇది. సో ఇది డబ్బులు ఉన్నవారు అయితే దాంట్లో వెళ్తారు, వాళ్ళకున్న స్తోమతను బట్టి వందే భారత్లో. సో మనలాటోళ్ళకి అయితే నిత్యం ప్రయాణం చేసే మనలాటోళ్ళకి అయితే ఇదైతే సూపర్ ట్రైన్. ఇది ఎక్సలెంట్ ట్రైన్, ఎక్కడ తీసి పడేయట్లేదు. సో ఇప్పుడు మన ట్రైన్ అయితే గోదావరి స్టేషన్ తీసుకెళ్ళాం, కొవ్వూరే డైరెక్ట్గానే. బాయ్ బాయ్ రాజమండ్రి. తీసావా? అదంతా కూడా రాజమండ్రి మెమో షెడ్ అండి అది. సో మెమోస్ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచే, రాజమండ్రి మెమో షెడ్ నుంచే ఇక్కడే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం గోదావరి బ్రిడ్జిలోకి వచ్చాం. సో గోదావరి బ్రిడ్జిలో బ్రిటిష్ వారు కట్టిన బ్రిడ్జి పైన వర్క్ జరుగుతున్నాయి. ఇది ఇంచుమించు అప్పుడే ఒక 3 నెలల పైనుంచి వర్క్ జరుగుతున్నాయి. పుష్కరాల కల్లా ఇది పూర్తి చేయాలని ప్లానింగు. ఇది చక్కగా
వాకింగ్ వాకింగ్ అంటే ఇంచుమించు ఇటేపు గోదావరి నుంచి అటేపు కొవ్వూరు వరకు. వెల్కమ్ టు నిడదవోలు స్టేషన్కు స్వాగతం సుస్వాగతం. ఈ నిడదవోలు స్టేషన్ నుంచి ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నిడదవోలు ఈ జంక్షన్ నుంచి అటు భీమవరం, మచిలీపట్నం, అటు నరసాపురం వైపుకి కూడా ట్రైన్స్ వెళ్తాయి. సో ఇక్కడ ఈ ట్రైన్కి అటాచ్డ్ మరొక లింక్ ట్రైన్ ఉంటుంది. అది మన నిడదవోలు నుంచి భీమవరం వెళ్తుంది, మళ్ళీ భీమవరం నుంచి మన నరసాపురం వెళ్తుంది. అంటే సో ఫస్ట్ అది నరసాపురం వెళ్ళే ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ అది. సో చాలామంది ఇప్పుడు ఈ ట్రైన్ దిగి ఆ ట్రైన్లో ఎక్కుతారు చూడండి. చాలామంది మంచి మంచి ప్రకృతి అందాలు, చక్కని ప్లేసెస్ అన్నీ చూడాలంటే అటు భీమవరం వైపు వెళ్తే ఆ ట్రైన్లో భలే కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది అందంగా చూస్తానికి. సో ఆ ట్రైన్ అదిగోండి కనిపిస్తుందా మీకు, పక్కనే ఉంటుంది. ఈ కాకినాడ విజయవాడ మేము వచ్చే వరకు ఈ ట్రైన్ కదలదు, ఆ పక్కన ఉన్న ట్రైన్ కదలదు. సో ఆ ట్రైన్ వచ్చిన తర్వాతే ఆ మెమోలోకి ట్రైన్లో జనాలందరూ దిగి దాంట్లో ఎక్కుతారు. అప్పుడు ఆ ట్రైన్ అటు భీమవరం సైడ్ వెళ్తుంది. సో చాలా అవైలబుల్గా ఉంటుందండి. ఈ రెండు ట్రైన్లు కూడా ఫేమస్ అయిన ట్రైన్సే. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు దాంట్లో ఎక్కేస్తారు, ఎందుకంటే భీమవరం వెళ్ళి చదువుకునే స్టూడెంట్స్ కానీ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా దాంట్లో ఎక్కేస్తారు. అది కూడా రైట్ టైం తీసుకెళ్ళిపోద్ది నరసాపురం. సో అదొక ట్రైను. మొత్తానికి మనం నిడదవోలు స్టేషన్కి వచ్చాం. మెయిన్ స్టేషన్స్ మాత్రమే తీస్తాను. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. ఈ తాడేపల్లిగూడెం నుంచి చూస్తున్న వారందరికీ హాయ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎంతమంది తాడేపల్లిగూడెం నుంచి వస్తున్నారో. సో తాడేపల్లిగూడెం స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 1, 2, 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాం. మొత్తం క్రౌడ్ చూస్తే చాలా గట్టిగానే ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉదయకాల సమయం ఉంది ఈ ట్రైన్ ఎక్కుతారండి. చాలామందికి అవైలబుల్గా ఉంటుంది, చెప్పాను కదండి. చాలామందికి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల కొలది ఈ ట్రైన్ ఎక్కుతారు. నా సజెషన్ ఏంటంటే ఈ ట్రైన్ ఇంకా ఇది ట్రైన్ బోగీస్ పెంచితే చాలా ఉపయోగం ఉంటుంది. ట్రైన్కి బోగీస్ కొద్దిగా ఇంకా అటాచ్ చేస్తాయి, ఎందుకంటే ప్రజెంట్ 8 కోచెస్ మాత్రమే ఉంటున్నాయి. కానీ ఇంకా కోచెస్ పెంచితే ఇంకా జనాలు చూసారు, క్రౌడ్ చూసారు అలా ఎక్కుతున్నారో. సో ఇంకా కోచెస్ పెంచితే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. సో రైల్వే వారు దయచేసి మా విన్నపాన్ని మీరు అంగీకరించాలని, ఈ తాడేపల్లిగూడెం నుంచి మన ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్లీజ్ థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం నుంచి వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. తాడేపల్లి మళ్ళీ వస్తాను. వెల్కమ్ టు ఏలూరు వచ్చామండి. సో మొత్తానికి మన ట్రైన్ ఏలూరు వచ్చింది. ఏలూరు నుంచి ఎంతమంది చూస్తున్నారో ప్లీజ్ మీ అందరికీ హాయ్. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మేము ఎప్పుడు ఇలా విజయవాడ ప్రయాణం చేసినా ఏలూరు వచ్చామంటే ఇంకా విజయవాడ దగ్గరికి వస్తాం అనుకునే వాళ్ళం. సో ఎందుకంటే నెక్స్ట్ ఇంక విజయవాడకి నాన్ స్టాప్గా ట్రైన్లు ఆక్కుంటూ వెళ్తాయి కాబట్టి, సో ఏలూరు కదిలితే విజయవాడ కదిలితే లేకపోతే ఏలూరు, అలా ట్రైన్స్ ఉంటాయి కదండి. సో మొత్తానికి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏలూరులో చాలామంది విజయవాడలో వర్క్ చేసే ఉద్యోగస్తులు ఎక్కుతారు. ఇప్పుడు చాలామంది ఎక్కుతారు ఈ ట్రైన్ని. సో ట్రైన్ మామూలుగా సాయంత్రం అటు నుంచి వచ్చినప్పుడు కూడా అండి, ఈవినింగ్ డ్యూటీస్ అన్నీ కూడా ముగించుకొని మళ్ళీ అన్ని ట్రైన్ ఎక్కుతారు. సాయంత్రం వాళ్ళకి మళ్ళీ ఏలూరు రావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఏలూరులో దిగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎక్కువ వాళ్ళు దాని మీద డబల్ ఉంటారండి, అంత ఎక్కువ ఉంటారు ఈ ట్రైన్లో. సో చాలా యూజ్ అవుతుంది ఈ ట్రైను. వచ్చేది దసరాకి అయితే ఇంకా ఫుల్ అయిపోద్ది. అప్పుడు ఇంకా బోగీలు పెంచితే చాలా మంచిది, ఎందుకంటే పై నెలలో ఇంకా దసరా కాబట్టి దసరాకి చాలా ఉపయోగపడుతుంది. సో ఏలూరు నుంచి చూస్తున్న వారందరికీ హాయ్ అండి, హాయ్. మన ఏలూరు కోసం మాట్లాడుకుంటే ఏలూరులో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 1, 2, 3 ప్లాట్ఫామ్స్. మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చాం. మనకి ఒక 1 ఇయర్ క్రితమే వందే భారత్ కూడా ఇక్కడ స్టాప్ ఇచ్చారు వన్ సైడ్. మొత్తానికి మన విజయవాడ చేరుకున్నాం. ఈ విజయవాడ వస్తే తెలియని ఒక ఫీలింగ్, ఒక తెలియని వైబ్ నాలో వస్తుంది. సో విజయవాడ చాలామంది వేల ప్రజలు దీని గుండా ప్రయాణిస్తారు. విజయవాడలో దిగే వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. విజయవాడ స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి మన ట్రైన్ వచ్చింది.
సో మొత్తం నా డెస్టినేషన్ ఇక్కడ వరకు పూర్తి చేశాను. సో థ్యాంక్ యూ మా వీడియో చూస్తున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ రిటర్న్ అటు నుంచి మధ్యాహ్నం ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి వెళ్తాను. సో పని చూసుకొని ఒక గంట సేపు మాత్రం నా పని ఉంటుంది. పని అయిపోయిన వెంటనే మళ్ళీ నేను నా ట్రైన్లో బ్యాక్ వెళ్తాను, ఏ ట్రైన్ ఉంటే ట్రైన్. సో ఇప్పటివరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ అండి. మరి ఆ తమ్ముడు అడిగాడు, ఆ తమ్ముడు కొరకు కూడా ఈ వీడియో పెట్టాను. సో నాకు అవైలబిలిటీ అంటే నేను కూడా కొద్దిగా నాది ఆన్లైన్ వర్క్ అండి. సో నేను అంతా కూడా ఆన్లైన్ వర్క్ చేస్తాను. సో దానివల్ల నాకు టైం బట్టి నేను వీడియోస్ తీస్తున్నానండి. ఇంకా అంతమానం ఇదే చేయాలంటే నాకు అవ్వదు కదండి. సో అందుకనే నేను నా వర్క్ చేసుకుంటూ, నాది ఆన్లైన్ షాప్ అండి అది చూసుకుంటూ నేను ఈ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ అందరికీ బాయ్.